హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా అయితే విజయనగరం అయితే వెళ్ళాను. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉందని విన్నాను. అది చాలామందికి తెలుసు. విజయనగరం అంటే గుర్తొచ్చేది ఆ రెండు టెంపుల్స్. ఒకటి మన పైడితల్లి అమ్మవారు, మరొకటి రామనారాయణం టెంపుల్. ఈ రెండు అయితే విజయనగరంకి చాలా ఫేమస్. రామనారాయణం అంటే మనకి ఈవినింగ్ ఉండే ఆ అందాలే వేరు అసలు. సో మేము అందుకని ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాం. మీకు కొత్త వలస పెందుర్తి రూట్లో రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు రామనారాయణం అని ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. సో డైరెక్ట్గా ఇంకా ఈ లోపలికి అయితే మీరు వచ్చేసండి. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో పార్కింగ్ అని చెప్పి అయితే ఆపేశారు. మేమైతే మా వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకొని ఇంకా డైరెక్ట్ టికెట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మీకు ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ ప్లస్ లేజర్ షో టికెట్ రెండింటికి కలిపి ఒకటే టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. అరౌండ్ 60 రూపీస్ అయితే తీసుకుంటారు. మీకు 6కి ఒకటి, 8కి ఒకటి అట్లా స్లాటెడ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ చూసుకున్నట్లయితే అసలు ఆంబియన్స్ చాలా బాగుంది. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండడం వల్ల ఇంకా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిని మీరు పైనుంచి చూసినట్లయితే ఒక విల్లు ఆకారంలో అయితే ఉంటుంది. గుడి మొత్తం డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఆంబియన్స్ చూసారా ఎంత ప్రశాంతంగా బాగుంది. అందుకే చెప్పాను, ఈవినింగ్ వస్తే మీకు ఆ గుడి యొక్క అందాలను అయితే మీరు చూడొచ్చు. మీరు గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఒక అయోధ్యకు వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రామాయణం ఏదైతే ఉంటుందో మొత్తాన్ని అసలు మీకు విగ్రహం రూపంలో మొత్తం ప్రతిదీ రిప్రజెంట్ చేశారు, మీరు చూడొచ్చు. ఇక మన మెయిన్ అట్రాక్షన్కి వచ్చేసినట్లయితే ఇదే మన మెయిన్ అట్రాక్షన్. ఈ స్టాచ్యూ మీద ఒక లేజర్ షో అయితే వేస్తారు. ఏదైతే రామాయణం ఉందో అది మొత్తాన్ని మనకి ఈ స్టాచ్యూ మీద అయితే వేస్తారు. ఇదైతే పక్కా మిస్ కాకుండా చూడాలి. ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తానికి మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట. మీరు ఈవినింగ్, అందుకే నేను డెఫినెట్గా మీరు ఈవినింగ్ వచ్చినట్లయితే ఈ లేజర్ షోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు క్రౌడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా షో అయితే స్టార్ట్ చేశారు. అసలు గుడి యొక్క చరిత్ర మొత్తాన్ని, దాని యొక్క ప్రత్యేకతని మరియు రామాయణాన్ని ఆ విగ్రహం మీద అయితే మీకు చూపిస్తూ ఉంటారు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार చూశారు కదా. మీరు కనుక ఎప్పుడైనా విజయనగరం వస్తే మాత్రం ఈ రామనారాయణం టెంపుల్ని అయితే అస్సలు మిస్ కావద్దు. ఫ్యామిలీతో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్స్ని అయితే విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఒక్కొక్క బ్రేక్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ లేజర్ షో కోసమైనా ఖచ్చితంగా ఒక్కసారైనా టెంపుల్ని విజిట్ చేయాలి. ఇలాంటి కంటెంట్ని మన ఛానల్లో చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.